వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆసీ అబ్బాయి. సో ఇప్పుడు వచ్చేసి శ్రేయాన్కి హాలిడేస్ కాబట్టి ట్రిప్ వేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే గోకర్ణ వెళ్తున్నాము. గోకర్ణకి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలోనే కొన్ని ప్లేసెస్ చూసుకొని అయితే ఆ తర్వాత వెళ్ళి హోటల్ రూమ్ చెక్ ఇన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు మాతో పాటు ట్రావెల్ చేస్తున్నది విను. జర్నీ ఇంకా స్టార్ట్ చేస్తుంది. జర్నీ యాక్చువల్లీ హంపీనికా, బట్ లాస్ట్ టైం హంపీలో వచ్చేసి మా రిసార్ట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత లాస్ట్ స్టే చేస్తుంది 4 days 5 days. ఓకే 5 days హంపీలో స్టే చేసాము. కాకపోతే ఆ వ్లాగ్ ఎందుకు తీయలేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి నేను ఇన్స్టాలో తర్వాత ఇన్స్టాగ్రామ్లోనే మెయిన్గా రీల్స్ కానీ తర్వాత ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి హంపీలో ఎక్కడెక్కడికి వెళ్ళామో చూడొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ హంపీది నేను లాస్ట్ టైం వ్లాగ్ అయితే చేసి పెట్టున్నాను. కాబట్టి ఈసారి వచ్చేసి నేను వెళ్ళిన ప్లేసెస్ ఫొటోస్ ఇంకా కొన్ని రీల్స్ అయితే చేసి వేశాను. లాస్ట్ టైం విరూపాక్ష టెంపుల్కి వెళ్ళలేదు, కానీ ఈసారి విరూపాక్ష టెంపుల్ కూడా వెళ్ళాము. చాలా బాగుండింది టెంపుల్ అయితే. సో హంపీని ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా మేము గోకర్ణకి వెళ్తున్నాము. గోకర్ణకి వెళ్ళే దారిలో కొన్ని ఫాల్స్ ఇంకా యానా కేవ్స్ అవి చూడడానికి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. వాన అయితే లేదు, చాలా చల్లగా ఉంది. ఓకే, సో మధ్యలో మైండ్ డిస్టర్బ్ చేశాడు కాబట్టి మాతో పాటు ట్రావెలింగ్ లో విను, మా రౌడీ బేబీ, ఆవులు ఇంతే ఉంటాయి, మినియేచర్ ఆవులు, తర్వాత మా అమ్మమ్మ, ఈ సైడ్ మా మమ్మీ. అండ్ హెవీగా బేబీని తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మా లగేజ్ లో అండ్ ఆల్మోస్ట్ 14 days ట్రిప్ కాబట్టి ఇది లగేజ్లు అయితే హెవీగా ఉన్నాయి. కార్లో డిక్కీ ఫుల్ పట్టి మధ్యలో ఒక సూట్ కేస్ బ్యాగ్ కూడా పెట్టుకో ఉన్నాము. ఇది వచ్చేసి లాంగ్ ట్రిప్, కానీ అన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయట్లేదు. కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను రీల్స్. యానా కేవ్స్ అండ్ ఫాల్స్ పేరేంటి విభూతి ఫాల్స్. సో ఇవన్నీ పక్క పక్కనే ఉంటున్నాయి. సో ఇది ఫినిష్ చేసుకొని తర్వాత రూమ్కి చెక్ ఇన్ చేయడానికి వెళ్తాము. ఇవన్నీ చిన్న చిన్న ఆవులు కాదు, ఒరిజినల్ సైజే అది. ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వగానే మా రౌడీ బేబీ అయితే నిద్ర లేశారు. నడుచుకొని అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడే మనకి దారిలోనే వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చూసావటవి ఏంటిది వాటర్ ఫాల్స్. ఇది చాలా చిన్న వాటర్ ఫాల్స్. యాక్చువల్ వాటర్ ఫాల్స్ ఇంకా ట్రెక్ చేసుకొని లోపలికి నడవాలి. పార్క్ చేయబల్ల కారా నువ్వు కళ్ళద్దాలు పెట్టుకునేది చూస్తే వెంటనే. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మన వీడియోలో మాట్లాడుతున్నప్పుడేమో నేను మన ప్రాపర్ ఆంధ్ర తెలుగు అయితే మాట్లాడతాను. కానీ వీడియోస్లో కొన్నిసార్లు నేను మా హస్బెండ్తో కాన్వర్జేషన్స్ చేస్తూ ఉన్నప్పుడైతే కొంచెం కర్ణాటక స్లాంగ్ మిక్స్ అయ్యి ఉండే తెలుగు అయితే మాట్లాడతాను. ఎందుకంటే జనరల్గా నేను ఆయనతో మాత్రం ఆ తెలుగు మాట్లాడతాను కాబట్టి. ఇంకొంచెం వెళ్ళి వచ్చేసాం పదా. వస్తున్నాడు పద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సడన్గా వీళ్ళు జై శ్రీరామ్ ఎందుకు అంటున్నారో అనుకోవచ్చు. ఎందుకంటే మేము హంపీలో ఉన్నప్పుడు అంజనాద్రి హిల్స్ ఉంది కదా, అంటే ఈ హనుమాన్ జన్మస్థానం ఏదైతే ఉందో ఆ కొండ ఎక్కాలంటే 575 స్టెప్స్ ఎక్కాలి. ఆ కొండ ఎక్కేనంతసేపు మేము జై శ్రీరామ్ అనుకొని ఈజీగా ఎక్కేసాము. సో అది గుర్తొచ్చి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అలాగా. బా ధైర్యంగా ఉంది, నాకైతే టెన్షన్ లేదు. మా వాడిని విను అయితే ఎత్తుకొని నడుస్తున్నారు. గోయింగ్ బ్యాక్ అగైన్
It will be easy కదా విను. Where are you going? Where are you going? ఇదేనండి విభూతి ఫాల్స్. సో ఇక్కడైతే ఫాల్స్ సూపర్గా ఉండింది వ్యూ అక్కడ ఇంకా చూడడానికి. కొంతమంది అయితే బట్టలు కూడా క్యారీ చేస్తూ ఉన్నారు, వాటర్లో అంతా స్విమ్ చేసి తర్వాత అయితే వేసుకుంటూ ఉన్నారు, అక్కడే చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అంత దూరం వెళ్ళి వ్యూ అయితే సూపర్గా ఉండింది చూడడానికి. కానీ ట్రెక్ చేయటం ఆ ఫాల్స్ దగ్గరికి కొంచెం కష్టము. చిన్నపిల్లలు నడవగలిగితే పర్వాలేదు, లేదంటే వాళ్ళని ఎత్తుకొని నడవటం కొంచెం కష్టం అవుతుంది. బట్ మేము ఎంజాయ్ చేసాం కాబట్టి మాకు శ్రేయాన్ని ఎత్తుకొని నడవటం అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ క్యారీ చేశారు, వచ్చేటప్పుడు అయితే తనని నేను ఎత్తుకున్నాను. ఇట్లా సదరంగా ఉంటేనా ఫాల్స్ స్టార్టింగ్లో అయితే మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఫాల్స్ లాగా ఉండింది కదా, అక్కడైతే పిల్లలంతా ఆడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడే శ్రేయాన్ ఎక్కడైతే ఆడుతున్నాడో ఒక పాము కూడా ఉండింది, మేము స్టార్టింగ్లో రియలైజ్ కాలేదు. ఏం బుద్ధా మా ఊడికి మమ్మీకి ఇచ్చేనా మరి? మేము బాగా దాక్కుంటాం చెప్పు. చూడు పాప దగ్గర పోయి ఎట్లుందో. ఈ విభూతి ఫాల్స్ దగ్గరే వచ్చేసి యానా కేవ్స్ ఉంటుంది, చాలా దూరం కాదు. సో విభూతి ఫాల్స్ ఫినిష్ చేసుకొని యానా కేవ్స్ దగ్గరికి అయితే రావాలి. అండ్ ఇక్కడ కూడా నడవటం చాలా కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. సో అమ్మమ్మకు కొంచెం కష్టమైనందుకు అమ్మమ్మ, మమ్మీ ఇంకా శ్రేయాన్ వచ్చేసి అక్కడ ఎంట్రన్స్లోనే ఒక షాప్ దగ్గర కూర్చొన్నారు. మేము మాత్రము, నేను విను మాత్రము చూద్దాము ఈ ప్లేస్ని అని చెప్పి మేము వచ్చాము. యానా కేవ్స్ ట్రెక్ చేయటం కష్టమైతే కూడా వెళ్ళండి వీలైతే, ఎందుకంటే ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుండింది చూడడానికి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్గా వాన్ స్టార్ట్ అయ్యి ఉండింది. సో అక్కడ కరెక్ట్గా మేము యానా కేవ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక షాప్ వేసుకున్నారు. అండ్ అక్కడ షేడ్ ఉండింది కాబట్టి మేము లక్కీగా ఎస్కేప్ అయిపోయాము. కరెక్ట్గా అక్కడికి రీచ్ అయ్యే టైంకి వాన్ స్టార్ట్ అయింది. సో తడవకుండా అక్కడైతే వెయిట్ చేసి వాన్ స్టాప్ అయిన తర్వాత మేము మళ్ళీ వాక్ చేయటం అయితే స్టార్ట్ చేసాము. Don't make noise, don't try concerts, don't throw plastic. ట్రెక్ చేసుకొని వెళ్ళినందుకు మాకైతే బాగా అనిపించింది, పెద్ద కష్టం కూడా అనిపించలేదు. ఒకవేళ కష్టము నడవడానికి వీలు పడని వాళ్ళైతే బాగా అసలైతే ఎందుకు వచ్చాంలే అనుకుంటారు, ఎందుకంటే మాకు ఆన్ ద వే కొంతమంది అలా దొరుకున్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అందులోనూ వాన్లో. సో ఈ రెండు ప్లేసెస్ మేము సైట్ సీయింగ్ అయితే ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా గోకర్ణలో రూమ్ అయితే బుక్ చేసున్నారు మా హస్బెండ్, బీచ్ ఆపోజిట్లోనే. సో ఇంకైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని గోకర్ణకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.